హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ప్రచారం కొండంత పనితనం గోరంత అనడానికి మెగా బ్రదర్స్ మాటలే నిదర్శనం అనమాట. ఒక భారీ సినిమా ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసి మధ్యలోనే వదిలేసి అంటే నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన ఉదంతాలు ఎన్నో. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో ఒక సినిమాను లాంచ్ చేసి దాన్ని మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హరహర వీరమల్లు, భగత్ సింగ్ పేరుతో ఇట్లా చాలా సినిమాలు అనౌన్స్ చేసి ఆగిపోయినాయి. అట్లనే తయారైంది ఇప్పుడు నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటు పరిస్థితి. వాస్తవానికి ఆయన గత కొన్ని నెలలుగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు అసలే జనసేనలో నెంబర్ 3 పొజిషన్లో ఉన్న నాగబాబుకు సీటు కరువా. అట్లాంటి పరిస్థితిలో అనకాపల్లి సీటు తనదే అని చెప్పి పెద్ద బిల్డప్లు ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ లోకల్గా క్షేత్రస్థాయిలో అంటే ఒక బలగాన్ని ఏర్పాటు చేసుకుని ఏకంగా ఒక అద్దె ఇల్లు కొనుక్కొని స్థానికంగానే ఉంటూ హల్చల్ చేశాడు నాగబాబు. ఇట్లా అయితే సడన్గా ఏమైందో అనకాపల్లి నుంచి ఆయన ప్యాకప్ చెప్పేసిన పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి గత కొన్ని రోజులుగా నాగబాబు హంగామా చూసి జనసేన అధినేతగా జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తాడని అక్కడ స్థానికంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనితో పాటు స్థానికంగా ఉంటూనే ఇదో ఇట్లా హంగామా చేసిండు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అటు టీడీపీ కార్యకర్తలను ఇటు జనసేన కార్యకర్తలను కలుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారనమాట. సో ఏమైందో మరి మేబీ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాజు గ్లాసు తాగి పడేసిన గాజు గ్లాసు సింక్లో ఉండాలని అన్నందుకు ఇట్లా హట్ అయిందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అనకాపల్లి నుంచి ప్యాకప్ చెప్పేసినాడు నాగబాబు. దీనికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే ప్రస్తుతానికి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ లేకుండా పోయింది. మొన్నటికి మొన్న చూసినాం, అంజిబాబును పిలిపించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబును పిలిపించి భీమవరం జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు అనడానికి అదొక సాక్ష్యం. ఇక నెక్స్ట్ పిఠాపురంలో అత్యధికంగా కాపులు 90,000కు పైగా ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని మరొక ఊహాగానం బయలుదేరింది. అయితే ఇప్పుడు పిఠాపురం నుంచి చేగోడి హరిరామయ్య జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ రీసెంట్గా వైసీపీలో చేరడం, ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని కూడా వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంగా గీతను కూడా పిలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం పిఠాపురంలో ఒకవేళ పవన్ పోటీ చేసినా కూడా గెలవనిచ్చేది లేదన్న సంకేతాలు జగన్మోహన్ రెడ్డి పంపించినట్టయింది. దీంతో పాటు అనకాపల్లి స్థానికంగా అంటే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా గ్రామీణ స్థాయిలో వైసీపీకి ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున పెరగడం, సంక్షేమ పథకాల మీద ఆదరణ పెరగడం, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అంటే కాపు నియోజకవర్గాలు కాపులు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు కూడా జనసేన గెలిచే పరిస్థితి లేదన్న సర్వేల అంచనాల నడుమ ఇక ఇక్కడ నుంచి మనం పోటీ చేస్తే వర్కౌట్ కాదు అన్న ఒక అంచనాకు వచ్చిన నాగబాబు అనకాపల్లి నుంచి ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోపాటు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయకపోతే ఆయన పోటీ చేయాల్సిన స్థానం అనకాపల్లి ఎంపీ అన్న ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నారన్న బిల్డప్ నేపథ్యంలో ఆయన అనకాపల్లి నుంచి పరారవుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే నాగబాబు నిత్యం అంటే ట్విట్టర్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. రీసెంట్గా ఆయన అప్పట్లో నాకు నచ్చిన సినిమా అని ఒక పోస్టర్ను రిలీజ్ చేశాడు. దీనికి కారణం ఏంటంటే మొన్న జెండాలు కలిపే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఎప్పుడు చూడు 3 భార్యలు 2 విడాకులు ఇచ్చిరని చెప్తా ఉంటాడు కదా, 4వ భార్యగా నువ్వు వస్తావా జగన్ అని ఎప్పుడైతే మాట్లాడిండో నెక్స్ట్ డేనే ఈ పోస్టర్ ట్విట్టర్లో పెట్టాడనమాట. అంటే ఎంతసేపు ఇట్లా ట్విట్టర్లో కూతలు కూయడం కుక్కలేక ఊరలడం తప్పిస్తే నాగబాబు గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు కూడా సత్తా చూపించింది లేదు. ఇట్లా పలాయనం చితగించే ఈ లీడర్లకు ఓటు ఎక్కడ వేద్దామని జనసేన కార్యకర్తలే చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆయన మొత్తం మీద అనకాపల్లి నుంచి చెక్అవుట్ చేసినట్టు మొత్తం పెట్టబేడ సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి ఇట్లా ట్విట్టర్లో ప్రసంగాలు చేస్తూ కాలం గడిపేస్తాడు అనమాట. గత ఎన్నికల్లో కూడా చూసినాం కదా, రోడ్డు మీద అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని గాజు గ్లాసులో ఛాయ్ తాగుతూ ఇట్లాంటి సింబల్స్ ఇస్తుంటారు అనమాట. జనాన్ని జనంలో కలిసిపోయి జనం సాధక బాధకాల్ని మాట్లాడుకుంటే ఏమైనా ఆదరిస్తారన్న విషయం మర్చిపోయి ఎంతసేపు ఉన్న సినిమాలో లాగా ఎందుకంటే దానికి సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది కదా, ఎవరినైనా ఎగిరెగిరి తనొచ్చు, ఎంతమందినైనా స్టాలిన్ సినిమాలో
చిరంజీవి ఒక బావిలో 89 మందిని ఒకటేసారి నరికేస్తారు చూడు, అట్లా అంటే మనం పోటీ చేస్తే ఇక ఇంతమంది వేల మంది ఓట్లు వేస్తారు అన్న భ్రమల్లో బతికేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఇక గత ఎన్నికల్లో కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈయనకు దక్కింది 3వ స్థానం అనమాట. సో అప్పట్లో ఉన్నంత ఊపు అంత స్టామినా ఇప్పుడు లేదని అన్నదమ్ములు ఇద్దరికి అర్థమైనట్టుంది. అందుకే అనకాపల్లి నుంచి చెక్అవుట్ అయినట్టు తెలుస్తుంది. సో ఇది నాగబాబు ప్రస్తుత పరిస్థితి. ఇంకా సీట్ల పంపకాలే ఇంకా పూర్తి కాలే. అసలు ఏ సీట్లో పోటీ చేయాలనో జనసేన అభ్యర్థులు ఇంకా క్లారిటీ రాలేదు. తమకు దక్కిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరిని పోటీ పెడతారో కూడా క్లారిటీ లేకపోవడంతో ఒక అనవసరమైన ఖర్చు ఎందుకు అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ 4-5 నెలలుగా ఆయన పెట్టిన ఖర్చు కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 2 స్థానాల్లో సుందరపు అశోక్ కుమార్, సుందరపు విజయ్ కుమార్ అండ్ సుందరపు సతీష్ కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు టైకూన్లు అనమాట. వాళ్ళు బాగా డబ్బులు ఉన్న నేపథ్యంలో వాళ్ళతో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టించి ఇప్పుడు వాళ్ళకు మొహం కూడా చాటేసినట్టు చెప్పుకుంటున్నారనమాట అక్కడ. సో మొత్తం మీద ఇట్లా ఎవరిదో నెత్తి ఇంకెవరిదో కత్తి అన్నట్టు ఈ అన్నదమ్ములు ఇద్దరు వ్యవహరిస్తున్న తీరు అక్కడ అనకాపల్లిలో స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో ఇక అంటే తమ అభ్యర్థులనే కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న ఈ మెగా బ్రదర్స్కు ఇంకా ఓటేద్దామా అన్న కంక్లూజన్కి వస్తున్న నేపథ్యంలో ఆయన అనకాపల్లి నుంచి చెక్అవుట్ అయినట్టు తెలుస్తుంది. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.